వాడు దొరికాడా? ఎతికి చూసావా? గ్రీజా గ్రీజా అబ్బో వాడు నాకు కనిపించట్లేదురా. వాడంత ఈజీగా నాకు దొరకడని తెలుసు, అందుకనే నేను ఒక ఐడియా చేశా. అంతా రెడీయారా? రెడీ. క్రీస్టా క్రూస్టా సూపర్ గా ఉంది, ఐడియా అదిరిపోయింది. ఓరే పరమాత్మ, ఈ సౌండ్ లో ఏం కిక్ ఉందిరా. ఈ సౌండ్ కు ముందు ఏ అమ్మాయి అయినా సరే, ఏ మందైనా సరే కిక్కే ఉండదురా. ఈ రోజు జిమ్ కి వెళ్ళకపోయినా కూడా పర్లేదురా. ఈ రోజు నేను ఫుల్ వర్కౌట్ చేశాను. అవునా? అవునవునా. గెలిచింది నేను, ఓడిపోయింది వాడు. డబ్బులు ఇస్తావు, నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు చెప్పి 3 రోజులు 10 నిమిషాలైంది. నువ్వు లేవు, నీ అడ్రస్ లేదా? 3 రోజులుగా నేను మిమ్మల్ని వెతుకుతున్నాను రా. కళలని ఎతుకుతే కనిపించవు. అబద్ధాలు చెప్పడానికి ట్రై చేయకు. ఒకటి డబ్బులు ఇవ్వు, లేకపోతే డ్రెస్ తీసేయ్. ఈ రోజు ఇలా ఉన్నారే, ఇంకా 10 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తారు కదరా. సరేరా, నా దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నా కొడుకు దేవుని ఉన్నాడు కదా, ఆడి ఆటని నేను ఆడి మీ బాకీ తీర్చేస్తాను రా. ఇంకొకటి, నెక్స్ట్ టైము నన్ను చూసినప్పుడు ఇలాగే గేమ్ ప్లాన్ చేయాలి. ఓకేనా? బీంగ్రా గూంగ్రా మాంగ్రా, అవకాశం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచోండ్రా. అసలే నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. ఈ శబ్దంతో నేను ఈ ఆటని ఆడలేనా? ఏంటి పిల్లలు, రెడీనా? హలో ఆంటీ, క్యాబ్ పంచర్ అయింది, ఒక 5 minutes లో వచ్చేస్తాను. ఓకే. సంబరం అంట. ఏ మిస్టర్ కిషోర్, ఇనిషియల్ MS. You can call me Kiss. Can I call police? ఏంటి మేడం, ఈవ్ టీసింగ్ చేసింది మీరే, పోలీస్ కి కాల్ చేస్తానని చెప్పేది మీరే. ఏంటి మేడం? ఇక్కడ ఆట ఆడింది మీరే, నా మొబైల్ డిస్ప్లే పగలగొట్టింది మీరే. ఇలా చూడు. అరే ఇందులో నా తప్పేముంది? మీరే చూసుకొని రావాల్సింది, లేదా పారిపోయి ఉండాల్సింది. నేను ఆడిన ఆటలో మీరే వచ్చి చిక్కుకున్నారు. ఇప్పుడు నా నోటికి ఏమొస్తుంది మాట్లాడుతాను, అర్థమైందా? చేసిందంతా చేసి నా డైలాగ్ నాకు చెప్తున్నావా? మర్యాదగా నా ఫోన్ సర్వీస్ కి 1000 రూపాయలు ఇస్తే సరే, లేదా పబ్లిక్ లో నీ మర్యాదలు తీస్తాను. అనే ఒకటి చెప్పనా? ఏంగ్రా బీగ్రా, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదామన్నా. ఊరుకోరా. ఇలా చూడండి, నేను ప్రేమతో మాట్లాడడం చాలా డీసెంట్. కోపం వచ్చిందో చాలా వైలెంట్. సో ఇంకా సేపట్లో తెలుస్తుంది ఎవరు సైలెంట్ ఎవరు వైలెంట్ అని. సరే ఇప్పుడు ఏమైంది? మొబైల్ డిస్ప్లే కదా పోయింది, దానికెందుకు ఇలా గోల చేస్తున్నారు? కమ్ ఆన్ గైస్. చెప్పు.
అది నా దగ్గర డబ్బులు లేవు. పోనీ రేపు నో సాలా. అది ఏంటంటే కీంగ్రా బూంగ్రా జాంబ్రా ఇక్కడ అడగడానికి చెప్పడానికి సమయం లేదు. సరేరా, అయితే చెప్పేది లేదు వినేది లేదు, చూపిస్తాను. ఏంటది? రేపు ఠాగూర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డే, ఫస్ట్ షో, బాల్కనీ టికెట్ మండే. అయ్యో, సినిమా గురించి చెప్పి మనల్ని టెంప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేసేది? ఇదిగో. పాడైంది మొబైల్ డిస్ప్లే కాదు, జస్ట్ టెంపర్ గ్లాస్. ఓన్లీ 300 రూపీస్. ఇందులో 450 ఉంది. 150 తీసుకొని పండగ చేసుకో. హలో, అమ్మాయి కాబట్టి డబ్బిచ్చి పంపిస్తున్నా. అబ్బాయి అయ్యుంటే చితక్కొట్టేవాడిని. అమ్మాయి అంటే నిదానంగా ఉండాలి, చాలా పద్ధతిగా మాట్లాడితే చూడడానికి అందంగా ఉంటారు. అది కాకుండా అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా ఎక్కువ అని మాత్రం అనుకోకండి. ఈ ప్రపంచంలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారే తప్ప జెంటిల్మెన్ లేడీస్ అని అన్నారు. గౌరీ శంకరుడు, లక్ష్మీ నారాయణుడు అంటారు తప్ప నారాయణ లక్ష్మి, శంకర్ గౌరీ అని ఎవరు పిలవరు. ఈ ప్రపంచంలో లేడీస్ కే పవర్ ఎక్కువ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ఉమెన్. మైండ్ ఇట్. రేపు మన హీరో సినిమా రిలీజ్ రా. స్టెప్. అయ్యో దేవుడా, నీకు స్పెషల్ అగరబత్తి వెలిగిస్తాను. ఒక 10 నిమిషాలు నన్ను కాపాడు తండ్రి. ఆగునాయినా. కిరణ్, మనింటి సోంబేరిగాడు వచ్చాడు. పని పాటు ఏంటని అడుగు. ఛీ, నువ్వేరా? ఈ చుట్టుపక్కల నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో పోయి చూడు. అందరూ సెటిల్ అయ్యారు గవర్నమెంట్ జాబుతో. వీధి గుమ్మంలో ఆడవాళ్ళంతా తపస్సు నుంచున్నారు పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు తండ్రులు పార్కులో తలెత్తుకుని నడుస్తున్నారు. మీరు వెళ్ళి తిరగండి, అన్న గవర్నమెంట్ కదా చేస్తున్నాడు. చూస్తున్నావా కిరణ్, మనకే టిప్స్ ఇస్తున్నాడు. ఏ సోంబేరి, నేను తలెత్తి నడవడానికి నెమ్మదిగా ఉండడానికి నువ్వేమైనా ఉన్నిస్తున్నావేంట్రా? నాకు తెలిసిన వాళ్ళంతా అడుగుతూనే ఉన్నారు నీ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడని. నీకు పని ఏంటి, నీకు సంపాదన ఏంటి, నీకు పెళ్ళి ఎప్పుడని చుట్టుపక్కలంతా నన్ను అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? నా కొడుకు ఒక వెధవా, వీధి కుక్కలా వీధంతా తిరుగుతాడని. నిన్ను కన్నా రుణానికి నెలకి నీకింతని డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలందరూ లైన్లో ఉండమని చెప్పమంటావా? నాన్న, చెప్పడం మర్చిపోయాను. నేను మన లాయర్ని కలిశాను. ఉద్యోగం గురించి చెప్పారు నాన్న. ఈ లెటర్ కూడా ఇచ్చారు. ఏమి లెటరు? సరే వదులు, నేనే అతనితో మాట్లాడతాను. అలాగే నాన్న. నీకోసమే ఇప్పుడు టీవీలో సీరియల్ రాబోతుంది. నీలాంటి వెధవల కోసం. తిని ఊరంతా తిరిగే ఈ సన్నాసవలో ఈ భూమికే భారం. ఎక్కడ పనికి వెళ్ళవలసిందో అని చెప్పి నిరుద్యోగ పట్టా తీసుకుంటున్నావు కదా. ఏంటి నేను చెప్పింది నిజమే కదా? చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మిత్రమా, అమ్మాయి దొరికిన తర్వాత చేయకుండా వదలడం, సరుకు దొరికిన తర్వాత తాకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదురా. అన్నా, ఇప్పుడు మీరు చెప్పేది ఎన్నో సిద్ధాంతం అన్నా? రెడ్డింగ్ లో మార్క్ చేసి ఉంచుకోండి. ఇది 5వ సిద్ధాంతం రా. రే బాబు, మీ సిద్ధాంతం గురించి తర్వాత. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయిరా మామ. మనోడొస్తే స్టార్ట్ చేయొచ్చు కదా. ఇదిగో వచ్చేసాడు కదా. ఏంటి అన్ని రెడీ చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవునరా. ఏయ్, రాజా వచ్చాడు. మంత్రి ఎక్కడ్రా? రాజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంత్రి కూడా వస్తాడురా. ఏంట్రా ఇదంతా? అమ్మవారి గుడికెళ్ళి బలంగా అర్చన చేసి తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకంటే ఎవ్వరూ వాంతి చేసుకోకూడదు, అందుకు. ఇలా చూడు, వాంతి రాకపోయినా కూడా పర్లేదు. మందు ఎక్కిన తర్వాత నీ ఎక్స్ లవర్ ఫాతిమా
నీకోసం గుద్దు పెడతాను, చెయ్యి ఇస్తాను, కాలు ఇస్తాను అని మాత్రం చెప్పకుండా ఉంటే చాలు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. కమ్ ఆన్ ఫ్రెండ్స్, అయ్ బాబోయ్, మొదలెట్టేసాడు రైడు. తీసుకో, నా హృదయం కావాలా, నేను కావాలా వద్దా? తీసుకో. తల తింటున్నాడు. కమ్ ఆన్ ఫ్రెండ్స్, cheers. ఏంటన్నా పొద్దు నుంచి వెతుకుతూనే ఉన్నాను, మా వాళ్ళు ఎవరు నాకు కనపడట్లేదే. అందరూ ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇలా చూడు, ఉదయం నుంచి ఇక్కడ ఎవరూ రాలేదు. ఫోన్ నాట్ రీచబుల్, ఇంట్లో నాట్ అవైలబుల్. చెత్త నా కొడుకులు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. హలో, ఏంది కిషోర్, ఎందుకు మిస్ కాల్ ఇచ్చినావు? ఫోన్ తీయకపోతే మిస్డ్ కాలే వస్తుందిరా. పొద్దు నుంచి నేను మిమ్మల్ని వెతుకుతున్నాను, కానీ నన్ను వదిలేసి మీరందరూ ఎక్కడ ఏ పని మీద వెళ్ళారు? రే కిషోర్, పొద్దున్నే నిన్ను కలుద్దామని బయలుదేరి వచ్చినాం. మేము వస్తూ ఉన్నప్పుడు ఒక చీరగాలు జాగింగ్ చేసుకుంటూ మమ్మల్ని క్రాస్ అయి వెళ్తూ ఉందా, అప్పుడు నా హార్ట్ తను నీదేరా నీదేరా అంది. చూసావా, వీళ్ళకి చెప్పిందంట. సో అందుకే నీకేమీ చెప్పకుండా ఓ 4 స్టెప్పులు ముందే వచ్చేసావురా. ఓ సారీ కిషోరు, ఇదే మా ఫస్ట్ మీటింగ్. ఒరే, అమ్మాయిలు వెనక తిరగడము మందు తాగడం రెండు ఒకటే. మత్తెక్కి కింద పడిపోతారు, హుషారుగా హలో ఉండండి. కిషోరు, సిగ్నల్ దొరకడం లేదు కానీ నేను నీకు మళ్ళీ చేస్తాను, బాయ్. చనిపిస్తే మనలకి అడ్వైస్ ఇచ్చి పరిగెత్తిస్తారు. ఇక్కడికి వచ్చాడు. మిత్రమా, నువ్వు హంతకుడు కాదని చెప్పు, ఒప్పుకుంటాను. నువ్వు కామ పిశాచి లేదని చెప్పు, ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాను. కానీ ఒక రసికుడు వద్దన్నాడంటే నా కొడకల్లారా, నా కోపం తగ్గిన తర్వాత మీరు చిక్కారు, అందువల్ల తప్పించుకున్నారు. లేదనుకోండి. కానీ నువ్వు మాత్రం మా నుండి తప్పించుకోలేవు. మాతో మత్తులో అది ఇదని కట్టు కథలన్నీ చెప్పి నువ్వు మాత్రం ఇక్కడ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చావా? ఇలా చూడు, నాకు 2 విషయాలంటే ఇష్టం ఉండదు. ఒకటి బ్యూటీ, రెండోది వంకాయి. అబద్ధాలు చెప్పకరా మాకు. నువ్వు ఈ ఏంజల్ చుట్టానికే కదా ఎక్కడికి వచ్చావు. ఏంటి ఏంజలా? ఇదా? ఏరా, మీకు కళ్ళు ఏమైనా గుడ్డా ఏంటి? దీనిపై ఏంజల్ అంటున్నారు? గుడ్డి కల్లోడికి ఏం తెలుస్తుంది ఏంజల్ ఎవరు ఏంటని? అవును, నీలాంటి కామ కళ్ళకి అలాగే కనిపిస్తుంది. ఇలా చూడు, ఈ ఏరియాకు నువ్వు కొత్తగా వచ్చావు, జాగ్రత్తగా ఉండిపో. అది వదిలేసి మా ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా వచ్చావనుకో, నీకు మర్యాద ఉండదు. వాళ్ళకు బుర్ర ఉంది, ఆలోచిస్తారు. నీలా బుర్ర లేనోళ్ళ మాట్లాడరు కదా. వీళ్ళని చూసైనా నేర్చుకో. ఒక మనిషికి అందంగా ఉండే ఒక అమ్మాయిని చూస్తే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఒకవేళ ఏమీ అనిపించలేదంటే వాడు అసలు మనిషే కాదు. ఒకవేళ మనిషి అయినా వాడు అదే అయి ఉంటాడు. ఒకవేళ వాడు అదే అయితే మోస్ట్లీ వాడు అదే ఎదురు చూస్తాడు. అంతే కదా? అమ్మాయి వేషం వేసుకొని ఉన్నాడేమో. ఇదంతా ఏ జెంట్లమ్యాన్కే ఉండదు.
అవునవును, అది మెంటల్ మ్యాన్కే ఉంటుంది. అదే అదే నీ ఫ్రెండ్. ముందు ఇతన్ని తీసుకువెళ్ళి ఒక మెంటల్ హాస్పిటల్ చేర్చండి. ఏంటి నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? నన్ను మెంటల్ మ్యాన్ అంటావా? ఇది నా ఏరియా, నా మనుషులు. ముందు ముందు నీకే తెలుస్తుంది. అనవసరంగా దీని వెంట పడుతున్నారు. లేనిపోని విషయాల్లో ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. వాడి మాటలేం పట్టించుకోకు. నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు వాడికి కరెక్ట్ గా సరిపోతాయి. వాడు భయపడి పారిపోయాడు, చూసావా? అంటే మనోడికి లేడీస్ అంటే కొంచెం అలర్జీ అండి. మాకు అదే ఎనర్జీ. మీరు చెప్పిన దానికి చాలా థ్యాంక్స్ బ్రదర్స్. బై బ్రదర్సా? ఏంట్రా తను అలా ఉంది? పాపంరా మీరందరూ. మిమ్మల్ని తను బ్రదర్స్ అని పిలిచింది. మోస్ట్లీ తను నన్నే లవ్ చేస్తుంది. అందుకే నాకంటూ ఉన్నది తను ఒక్కతేరా. వస్తున్నాను, వెంటే నేను వస్తూ ఉంటాను. బుజ్జి బంగారం, బుజ్జికొండ, నీ మాట ఎప్పుడన్నా దాటి ఉన్నానా నేను చెప్పు? లేదు కదా? ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోమ్మా. అయ్యో, నైట్ వర్షం వచ్చి కనెక్షన్ ప్రాబ్లం అయింది బంగారం. ఇలా చూడండి, నాకు కోపం రానివద్దు. మా ఫ్రెండ్స్ కి నేను మాట ఇచ్చాను, ఫ్యామిలీతో పాటు వస్తానని చెప్పాను. ఇంకా 20 నిమిషాల్లో మీరు ఇంటికి వచ్చేయాలి. అది కాదు బంగారం. అలా కాదు, ఇలా కాదండి. కథ వినడానికి సమయం లేదు. మొగుడు కాబట్టి మర్యాదగా పిలుస్తున్నాను, రండి. మీకు కేబుల్ కనెక్షనే ముఖ్యం అంటే మన కనెక్షన్ ఉండదు. జాగ్రత్త. అయ్యో కర్మరా బాబు. అందుకే అన్నారు దౌరీ తీసుకుని పెళ్లి చేసుకోకూడదని. వదలది వాళ్ళు నన్ను, అసలుకి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. చెప్పు డార్లింగ్. ఇలా చూడయ్యా, మొగలు రేకుల సీరియల్లో హీరోయిన్ తలుపు తెరుచుకుని బయటకు వస్తుంది కదా, అది తలుపు తెరిచి రాకముందే కనెక్షన్ ప్రాబ్లం అయిందయ్యా. ఇలా చేస్తే ఏంటయ్యా అర్థం? రాత్రి వర్షం వచ్చింది కదా, అందువల్ల. కారణం అంతా చెప్పొద్దు, వచ్చి పని చూడు. లేదంటే నీ మీద కోర్టులో కేసేసి నీకు లైసెన్సే లేకుండా చేస్తాను, చూసుకో. సార్, దానికి ఎందుకు కోపడతారు? అడ్రస్ పంపండి, ఇప్పుడే పంపించేస్తాం మనిషిని. ఇదిగో రాసుకో. విజయనగరం 5th క్రాస్ స్ట్రీట్ నెంబర్ 4 డోర్ నెంబర్ 109. త్వరగా వచ్చి పని చెయ్యి. ఇప్పుడే పంపించేస్తాను సార్. హలో అయ్యా కిషోరు, నేనేనయ్యా. కేబుల్ ఓనర్ సాధు. ఆ రోజు నీకు కొంచెం బాకీ ఇవ్వాల్సి ఉంది కదా. అవును, అదంతా ఇవ్వడం కుదరదని పెద్ద డైలాగ్ అంతా చెప్పా. అవన్నీ పాత విషయాలు. కిషోర్, నీకెంత ఇవ్వాలో చెప్పు ఇప్పుడు. 1000 రూపాయలు. సరే బా, ఇచ్చేస్తాను కదా. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అర్జెంట్ గా ఒక ఇంట్లో కనెక్షన్ సరి చేయాలి. కొంచెం వెళ్ళి సరి చేసేవా? వాళ్ళు ఇచ్చే డబ్బులు నీకే. నేను ఇవ్వాల్సిన 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తాను. ఉంచుకో ఆ డబ్బులు, సరేనా? సరే సరే, ఆ ఇంటి అడ్రస్ నాకు మెసేజ్ పెట్టండి. తాతయ్య, ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటే కాస్త ఇస్తారా? స్క్రూ డ్రైవరా? వెళ్ళి తీసుకొస్తానుండు. దివ్య, తాతయ్య, మంచం కింద ఉన్న టూల్ బాక్స్ లో స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇవ్వమ్మా. సరే తాతయ్య, ఇదిగోండి. నువ్వా? నేనే. నోరు తెరిస్తే నీతి న్యాయం అంటూ మాట్లాడతావు. పనికొచ్చినప్పుడు టూల్స్ తీసుకురావడం తెలీదా? నువ్వు నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది. నేను ఉషా వెంకట్ ఫ్యాన్ కాదు. ఏ చోటు ఏ జెండర్ అని ఏవి చూడను. ఇది నీ ఇల్లని తెలిసింటే నేను అసలు అడుగు కూడా పెట్టేవాడిని కాదు. ఇంకా కేబుల్ సరి చేయలేదా? రెడీ చేస్తాను తాత. పైన ఏదో యాంటెనాలో ప్రాబ్లం ఉందనుకుంటా. ఇల్లని తెలుసుంటే నేను అసలు వచ్చేవాడిని కాదు. జై వీర హనుమాన్. భగవంతుడా, రిజల్ట్స్ బాగా రావాలి. ఏదో చేస్తున్నాడు, చూద్దాం. చాలా ఆపండి. ఆ బ్యూటీ నాకే పడాలని అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేకంగా పూజలు చేసి వచ్చాను. ఇది మీకిస్తే నా పరిస్థితి ఏం కాను. నువ్వు మాతో ఉంటేనే తప్పుగా ఉంటుంది. కిషోర్ గాడు అమ్మాయి పైన ఉన్నాడు.
కిషోర్ గాడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పైన ఉన్నాడు. అవునా? అవును, రండి చూపిస్తాను. అడుగు ఉండండి, పైన ఉన్నాడు చూడండి. వెనక్కి రండి. వాడికి మనం కనపడకూడదు. జాతకం ప్రకారం ఆ ఏంజల్కి నేనే నచ్చుండాలి. మా ఇద్దరి మధ్యలోకి ఈ ఎలుగుబంటి ఎలా జొరబడిందిరా? రే వదిలేరా మావా, నువ్వే ఒక ఎలుగుబంటివి, ఇంకొక ఎలుగుబంటికి భయపడొచ్చా? నా కొడకల్లారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాట్ రీచబుల్ లో ఉంచి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారా? చెప్తాను రా మీ సంగతి. హలో, పోలీస్ స్టేషన్. స్టేషన్ పదండ్రా. ఆరువాడు ఉన్న చోటుకు వచ్చి బీటేస్తున్నారా? మిమ్మల్ని వీడు నా ఫ్రెండ్ సార్. నిజంగా వీళ్ళంతా ఎవరు? వీళ్ళెవరో తెలుసు సార్. దోస్తు మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం. హలో సార్, ఎనీ ప్రాబ్లం? మీ ఇంటి నుంచే కంప్లైంట్ ఫోన్ వచ్చింది. ఎవరో బేవర్ సెదవలో మీ ఇంటి ముందు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని. నో సార్, అదేదో ఫేక్ కాల్ అయి ఉంటుంది. అవును, అది ఫేక్ కాల్ అయి ఉంటుంది సార్. మేము అలాంటి వాళ్ళం కాదు. అవును కదరా? అప్పుడు వీళ్ళంతా ఎవరు? వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు? సార్, వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అందుకే వచ్చారు. అది తప్ప వీళ్ళ నుంచి నాకే ప్రాబ్లం లేదు. అవును సార్. చూడమ్మా, వీళ్ళ వల్ల మీకు తొందర కానీ వాళ్ళ వల్ల మీకు తొందర కానీ ఆగ మొత్తంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురుకాలంలో ఏమేమో చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఆడవాళ్ళ చుట్టూ పొరికి ఎదవల్లాగా తిరుగుతూ ఉంటారు. సార్, తప్పుగా అనుకోకపోతే డైలాగ్ ఇంకొకసారి చెప్తారా? నాకు వేరే పని లేదనుకుంటున్నావా? పని చూసుకోండి సార్. ఇంతకీ మీ పేరు? దివ్య. తుడుచుకుంటాం గానే, నువ్వు బయలుదేరు. అది సరే, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ అని చెప్పావు. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, మేము అందరం ఉన్నాంగా. ష్యూర్, 100% అడుగుతాను బ్రదర్. చూడన్నా, ఇక్కడ నుంచి ఉన్నారు. సరేనా? వీడు వచ్చేసాడా ఇక్కడికి కూడా? రొమాన్స్ బాగా జాలీగా జరుగుతున్నట్టుంది. ఇలా చూడవే, నిన్ను పెళ్లి చేసుకోబోతుంది నేను. నీ వెనక ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను. అంతేకాకుండా నేనేమన్నా వేస్ట్ గన్నా? అదంతా మర్చిపోయి వీడి వెనక తిరుగుతున్నావు. అసలు సిగ్గే లేదా నీకు? బాసు, వాయిస్ కొంచెం తగ్గించు, అందరూ చూస్తున్నారు. ఏరా రేయ్, అమ్మాయిని బైక్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని వెళ్ళేటప్పుడు, థియేటర్లో సినిమా చూసేటప్పుడు, పార్కులో పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు జనాలు చూడలేదా? అప్పుడు నీ మర్యాద ఏమైంది? నేను నా గౌరవం గురించి జనం గురించి చెప్పట్లేదండి, నా తమ్ముడు గురించి చెప్తున్నాను. మీరిలా నాతో మాట్లాడిన విషయం నా తమ్ముడికి ఎవరైనా వెళ్ళి చెప్పారనుకోండి, మీరైపోయినట్టే. నీ తమ్ముడేమన్నా పెద్ద రౌడీనా? మమ్మల్ని భయపెడుతున్నావా? నీ తమ్ముడిని పిలవరా, రమ్మన్రా. వాడి దమ్మింటో నేను చూడాలి. రమ్మను, ధైర్యం ఉంటే రమ్మన్రా. సరిగా చూడు, నా అన్న, నా వదిన ఇంకొకసారి వీళ్ళకి ఇబ్బంది పెట్టావనుకో. నీ వదిన నీ అన్నంలో వచ్చేస్తే పర్వాలేదు, నేను వచ్చేస్తున్నాను. నా దగ్గర పంపించు. ఏం చూసావరా నువ్వు? నిన్ను వదలరా, చూస్తూ ఉండు, నీ ప్రాణం తీస్తాను. వీడియో ఎలా వచ్చిందిరా? ఏంటి మా సూపర్ గా వచ్చింది. యూట్యూబ్ లో పెట్టావు, 1 hour కి 1 లక్ష వ్యూస్ వస్తాయి. ఈ సిచ్యువేషన్ లో కూడా వీడియో నరా? ఇలా చూడు వదినా, మేమంతా గ్రేట్ ఇండియన్ పీపుల్. ఎక్కడ ఏం జరుగుతున్నా గానీ వీడియో తీయటమే మా పని. ఒక్కటే లేదు. దివ్య, అర్థం చేసుకో, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నేను ముంబై ఖచ్చితంగా వెళ్ళాలి, నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అయితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చా?
అలా కాదమ్మా. అది కాదు ఇది కాదు, ఒకే ఒక ఎగ్జిబిషన్ మాత్రం చూపించారు. అది కాకుండా నేను ఇక్కడ ఉండేది ఒక వారం మాత్రమే కదా. ఈ ఊర్లో తిరిగి చూడడానికి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి తెలుసా? తెలుసు. ఇలా చూడు, ఐ కెన్ అండర్స్టాండ్. మన ఇంట్లో కారు ఉంది, నీకు డ్రైవింగ్ బాగా తెలుసు. అంచేత నువ్వు యాంటీని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి. మిమ్మల్ని నమ్ముకుంటే ఈ ఊరు చూసినట్టేలే. ఏంద్రా ఇది? ఒకే ఒక్క ఫుల్ ఊరగాయ. ఏం చేయగలరా మావా, మా వల్ల అయింది ఇంతే. దీంతో అడ్జస్ట్ అవుతుంది ఈ రోజు అంతే. వేరే లేదా? వస్తున్నాడు రా, తెచ్చినట్టున్నాడు. ఫారెన్ మందురా, ఫారెన్. ఈ ఎదవల్ని వదిలించుకుందాం. కిషోర్ నా మిత్రమా, పొద్దున్నే నేను గుడికి వెళ్ళాను. నీకు మంచి జరగాలని, అలాగే నీకున్న తెలివి నాకు రావాలని ప్రత్యేకంగా పూజ చేయించుకొచ్చాను. ఉండు, బొట్టురా. నీ గురించి నాకు తెలీదా? నీకేమైనా అవసరం వస్తేనే కదా ఈ ఫ్రెండ్షిప్ అన్ని నీ గుర్తుకొస్తాయి. అలాంటిదేం లేదు మిత్రమా. అవునరా మావా, నేను నిన్ననే చెప్పాను, వీళ్ళెవరు నా మాట వినలేదు. అవునరా, వాడు నేను చెప్పాం. ఇదిగో ఈ ఎదవలు ఎవరు వినలేదు. ఊసర వెళ్ళి మాత్రమే రా, అది ఉన్న చోట తగినట్టు రంగు మార్చుకుంటుంది. అదేలాగా అమ్మాయి వెంట పడుతూ జొల్లు కార్చుకుంటూ నిమిషానికి ఒకసారి మారుతూనే ఉంటారు మీలాంటి వాళ్ళు. లేదు. అవునరా మావా, సూపర్ గా చెప్పవురా, సరిగ్గా చెప్పు. అవునవును, కరెక్ట్ గా చెప్పాడు. సూపర్ డైలాగ్ కదా. సూపర్ సూపర్ రా మావా. మేము చేసిన తప్పు మేము అర్థం చేసుకున్నాను రా. సారీ రా మావా. తప్పు ఎవరేం చేస్తారు, కానీ మనించేది కిషోర్ మాత్రమే. ఎవరు ఏమన్నా సరే, ఏం చెప్పినా సరే, ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్సేరా. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉంటారు. ఎంత గొడవ వచ్చినా కూడా వదులుకోను. రే వెంకీ, ఇది రాసి పెట్టుకో, ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అవును. చాలు ఆపండి, నేను ఆల్రెడీ రాశాను. నేను తుడుచుకుంటానులే. కిషోర్, పార్టీని మొదలు పెడదావా? కానీ 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 పోయి 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 పోయి. బుజ్జి, కొండ వదలండి. బంగారం, బుజ్జి బుజ్జి. అరే అరే రే రే రే, నేను చెప్పేది వినమ్మా. ఇటు చూడు, ఇటు చూడు. దీనికోసమే ఆఫీస్ లీవ్ వేసాను ఇవాళ. ఇటు చూడమంటున్నానా? నా ఆఫీస్ డోర్ కూడా క్లోజ్ చేస్తాను. ఇటు చూడు, నీ ఆఫీస్ డోర్ కొంచెం ఓపెన్ చెయ్యమ్మా ప్లీజ్ బుజ్జి. ఏమండి? అటెండెన్స్ వేయలేదంటే చూడే, ఇటు బాడీ అంతా హీట్ అయ్యి అల్లోలో కల్లోలో అయిపోతుంది. ఏమండి, మీరు నా మాట విన్నప్పుడు నేనెందుకు మీ మాట వినాలి చెప్పండి. బుజ్జిగా బుజ్జిగా ఇటు చూడరా ఒకసారి. చెప్పేది వినేది తినేది కూర్చునేది అన్ని నీ మాట ప్రకారమే కదా జరుగుతున్నాయి బంగారం. 10 రోజులు అవుతుంది, బాగా ఎండిపోయి ఉన్నానే. ఏమండి, నేను మీ దగ్గర బంగారం గాజులు కొనిమని 2 నెలలు అవుతుంది. దానికన్నా మీరు కాచుకోవడం పెద్ద విషయం కాదు. అప్పు చేసినా దీనికి కొనిచ్చేయాలి. గాజులా? ఇటు చూడు బుజ్జి, నేను చెబుతున్నాను విను. నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, గాజులు మాత్రం ఖచ్చితంగా కొనిస్తాను. వెళ్ళిపోతా లోపలికి. ముందు గాజులు కొనమండి, తర్వాత నేనే వస్తానులే. కర్మ. అన్ని మొబైల్కి 2 సిమ్లు ఉన్నట్టు నాకు కూడా 2 ఆఫీసులు ఉంటే పొద్దున ఒకటి రాత్రి ఒకటి బాగా మెయింటైన్ చేసేవాడిని. దీని ముందు సొంగ కార్చుకొని నిలబడడం తప్పైపోయింది. నేనే గుద్దు లేకుండా ఉన్నా, నన్ను గుద్దడానికి ఫోన్ చేస్తుంది. హలో, ఏంటండి మీ కేబుల్ సర్వీస్ ఏంటి ఇలా ఉంది? మొన్నే కదా కనెక్షన్ ఇచ్చారు, ఎంతలోనే కట్ అయిపోయింది. అయ్యో, నాకు ఇక్కడ సరిగ్గా కనెక్షన్ దొరకట్లేదు. ఏంటి? ఏం లేదు మేడం, ఏం లేదు ఏం లేదు. అడ్రస్ చెప్పండి. అడ్రస్ విజయనగర్. ఏమండి, 5th క్రాస్ రోడ్, డోర్ నెంబర్ పాపం 189. మీ మొహం చూడలేకపోతున్నాం. వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళండి, ఓకేనా? మీరు గాజులు కొనిచ్చాక ఫుల్ మీల్స్ తిందరు గాని, ఓకేనా? హలో హలో హలో, చెప్పండి మేడం, పంపించేస్తాను మేడం. వేరెవరన్నా పంపించకండి. ఆ రోజు కనెక్షన్ ఇచ్చిన కిషోర్ ఉన్నాడే, అతన్నే పంపండి. మేడం, వాడు కొంచెం కాస్ట్లీ. టిఫిన్ కావాలా వద్దా? వస్తున్నా. ఏంటి, మీరు వస్తారా? లేదు మేడం, కిషోరే వస్తాడు. వస్తాడు. పంపించండి. ఈ కేబుల్ లోగో ఉన్నది ఇనుము కాదు, కాపరు. ఒకవేళ నీకు ఫిట్స్ వచ్చినప్పుడు ఏదైనా పట్టుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న కిటికీ ఇనుమునో లేదా ఇంకేదైనా ఇనుముని పట్టుకో.
అలా కాకుండా ఇలా వైర్ని కట్ చేయొద్దు. పర్వాలేదే, డిటెక్టివ్ సారు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారే. నేను చేసే పనులు, నేను చేసే చూపు అని సరిగానే ఉంటుంది. అందుకే కదా పిలిచాను. ఏమన్నా? ఏం లేదు. ఎప్పుడు చూసినా అక్కడక్కడ తిరుగుతుంటావు. ఈ పనిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఈ ఒక పని మాత్రమే కాదు, చాలా పనులు చేస్తుంటాను ఫ్రీలాన్స్ గా. అన్ని పనులు చేస్తావా? దొంగతనం, మోసం, రేపు ఇవి తప్ప అన్ని చేస్తాను. మరైతే మొన్న బస్ స్టాండ్ లో ఎవరినో కొడుతూ ఉన్నావు? అదా, తప్పు చేస్తున్నారు, దేవుడే శిక్ష ఇమ్మన్నాడు, అందుకే నేను వాళ్ళని కొట్టాను. ఇంట్రెస్టింగ్. ఏమన్నా? ఏం లేదు. కేబుల్ రెడీ అయింది, డబ్బు ఇస్తే నేను బయలుదేరుతాను. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని అడుగుతావేంటి? ఇస్తాను కదా. ఏది నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు? ఓనర్కి ఫోన్ చేయడానికా? లేదు, మా తాత అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లారు, వాళ్ళు ఎక్కడున్నారో అడగడానికి. కాస్ట్లీ ఫోన్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు, అందులో బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇదిగో, కాల్ చేసుకున్న డబ్బుతో పాటు మొత్తం ఇవ్వు. ఇదిగో, రేపు ఉదయాన్నే కరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసే, సరేనా? ఎందుకో? ఈ ఊరు తిరిగి చూడ్డానికి. నాకింకేం పనిలేదా? ఇది కూడా పనే కదా, నువ్వేం ఊరికే చూపించక్కర్లేదు, డబ్బులిస్తాను. డబ్బు ఇస్తున్నావంటే ఓకే. నువ్వు పిలిస్తే నా ఫ్రెండ్స్ ఫ్రీ సర్వీస్ గానే చేస్తారు కదా, వాళ్ళని పిలిస్తే సరిపోలా? వాళ్ళెవరూ నీలాగా లేరే. అయ్యో, బీపీ తగ్గిపోతుంది. ఐ లవ్ యూ. ఏ ప్రశాంతంగా ఉండు, నువ్వే కదా బీపీ డౌన్ అయిందని చెప్పావు, దాన్ని పెంచడం కోసమే అలా అన్నాను. ఇక మీద నువ్వు ఏం చెప్పొద్దు, ఒకవేళ తేడా అయితే తట్టుకోవడం కష్టం. Hey!